అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిన్నారిని హత్య చేసిన సైకో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కురబలకోట మండలంలోని కనసానివారిపల్లి చెరువులో శవమై తేలాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ముదివేడు పోలీసులు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిన్నారిని హత్య చేసిన సైకో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కార్తీక్, ప్రియా, నిన్న మదనపల్లిలో అత్యంత దారుణంగా ఒక చిన్నారిని హత్య చేసి అత్యాచారం చేసి చంపినటువంటి నిందితుడు సైకో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మదనపల్లి సమీపంలో ఉన్నటువంటి కురబలకోట ప్రాంతంలోని ఓ చెరువులో శవమై కులవర్ధన్ కనిపించడం కూడా స్థానికులు గుర్తించారు. ఈ మేరకు వెంటనే కూడా పోలీసులకు సమాచారం అందించారు. సో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే చనిపోయింది కులవర్ధన కాదా ఇంకెవరైనా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తూ పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఆ కులవర్ధన్ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సమీపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయింది ఆ సైకోగాడే అంటూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఇంటి వద్ద ఆడుకుంటున్నటువంటి 7 ఏళ్ల చిన్నారిని తీసుకువెళ్లి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి నీటి డ్రమ్ములో కుక్కి చంపినటువంటి పరిస్థితి. అటు తర్వాత అక్కడి నుంచి కూడా పారిపోయినాడు. దాదాపు 2 రోజులుగా కూడా ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే ఇతను ఆత్మహత్య చేసుకోవడం అందరికీ, ఏదైతే బాధిత కుటుంబ సభ్యులు మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాడికి ఇదే తగిన శాస్త్రాన్ని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇతను ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాడు, ఎటు నుంచి పరారి అయిపోయిన తర్వాత ఎటు వెళ్ళాడు అనే దాని మీద కూడా పోలీసులు కూపిలాగాల్సి ఉంది. అధికారికంగా పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది. అయితే గత 2 రోజులుగా జరిగినటువంటి పరిణామాలకి అతన్ని ఎన్కౌంటర్ చేయాలంటూ మాత్రం బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, మదనపల్లి పట్టణవాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కి ధర్నాలు చేపట్టారు. దాదాపు 12 గంటల పాటు కూడా ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డు మీద కూర్చొని నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. వారి కులవర్ధన్ ఈ కోసం దాదాపు ప్రత్యేక బృందాలతో గాలిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఇతను ఆత్మహత్య చేసుకోవడం మరింత కలకలం రేపే అంశంగా మారిందని చెప్పాలి. దీని మీద పూర్తి స్థాయి విచారణ అయితే పోలీసుల తరఫున కొనసాగుతుంది. ఇక అధికారికంగా కూడా గుర్తించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానికంగా చుట్టుపక్కల ఇంటి పక్కల వాళ్ళు మాత్రం ఇతను కులవర్ధన్ గానే చెప్పడం కూడా జరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేశాడు కులవర్ధన్. అతడి గురించి నిన్నటి నుంచి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ కనసానివారిపల్లి చెరువులో ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తీక్, ముందుగా అసలు ఎవరు గుర్తించారు మృతదేహాన్ని? అంటే స్వాతి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఉదయాన్నే వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి చెరువులో గుర్తు తెలియని శవం కనిపించడంతో వెంటనే కూడా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు తెలుసుకునే లోపలే ఈ ఫోటోలన్నీ కూడా వైరల్ గా మారాయి. సో ఆ మదనపల్లిలో ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి నీరుగొట్టువారిపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులకు కూడా ఫోటోలు చేరడంతో ఇతను కులవర్ధన్ గా కూడా స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తించడం కూడా జరిగింది. దాని తర్వాత పోలీసులు కూడా రంగప్రవేశం చేసి మృతదేహాన్ని ప్రస్తుతం ముదివేడు పోలీసులు బయటకు తీసేటువంటి చెరువులో నుండి బయటకు తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పోలీసులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఏదైతే చేసినటువంటి అత్యంత ఘోరానికి భయపడి పోలీసులకు దొరికితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, కుటుంబ సభ్యులు ఏమైనా చేస్తారన్నటువంటి భయంతోనే అతను ఇలాంటి పరిస్థితి ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే అక్కడి నుంచి పారిపోయిన తర్వాత పరారీలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు అవన్నీ కూడా విచారించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.